నంద్యాల జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మకూరులో టీడీపీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి జరిగింది. ఏరాసు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు. టీడీపీ నేతలు కార్యకర్తలు మూకుమ్మడిగా చేసిన దాడిలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మకూరులో దివ్యాంగుల పరికరాల పంపిణీకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హాజరు కావడంతో ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టేందుకే రాజు ఆత్మకూరు వచ్చాడని ఆరోపిస్తూ అతన్ని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్థానిక టీడీపీ నేతలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మకూరులో టీడీపీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి జరిగింది. ఏరాసు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు. టీడీపీ నేతలు కార్యకర్తలు మూకుమ్మడిగా చేసిన దాడిలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఏంటి ఇప్పటికీ అలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా? పోలీసులు ఏమైనా కంట్రోల్ చేశారా? థ్యాంక్ యూ సౌజన్య. ఆత్మకూరులో తెలుగు తమ్ముళ్లు వీధిన పడి కొట్టుకున్న పరిస్థితి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గానికి ఏరాసు ప్రతాప్ రెడ్డి వర్గానికి గతంలో కూడా విభేదాలున్నాయి. అయితే ఎన్నికల ముందే లోకేష్ పాదయాత్ర సమయంలోనూ స్వల్ప విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో కలిసే ప్రచారం చేశారు. అయితే ఇవాళ ఏరాసు ప్రతాప్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఆత్మకూరులో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఏరాసు ప్రతాప్ రెడ్డి తన ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్లి రాళ్లతో దాడి చేశారు. ఆ సందర్భంలో ఏరాసు ప్రతాప్ రెడ్డికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. ఈ పెద్ద ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు రాళ్లతో రూకున్న సందర్భం. అయితే వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఏరాసు రాకను స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి నియోజకవర్గానికి వస్తారు, ఇక్కడ ఇప్పుడు కూడా చిచ్చు పెట్టడానికే ఆత్మకూరుకు వచ్చారు, ఆయన రావడానికి వీల్లేదు, తమకు అప్పగించాలని కూడా డిమాండ్ చేశారు. ఎంపీ బైరెడ్డి శబరికి వ్యతిరేకంగా కూడా అక్కడ నినాదాలు చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారందరినీ అక్కడి నుంచి పంపివేశారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా డీఎస్పీ నంద్యాలకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అయితే శబరి ఆత్మకూరులోనే ఉన్నారు. దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఉంది. అక్కడ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు కూడా ఉన్నారు. అంటే ఇప్పటికైతే ఆత్మకూరులో ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ వ్యవహారం అయితే టీడీపీకి మచ్చ తెచ్చేది కావు విధంగా ఉంది. అయితే ఆత్మకూరులో ప్రశాంతంగా ఉంది, పార్టీ చక్కగా నడుస్తుంది, పాలన చక్కగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి రావాల్సిన అవసరం ఏముందని బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ గురించి అసలు పట్టించుకోలేదు, నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాడు, తరచూ ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించడానికి ఆయన ఇక్కడికి వస్తున్నారు, రావడానికి వీల్లేదని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. మొత్తం మీద అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్తంగానే ఉందని చెప్పవచ్చు. సౌజన్య. ఎస్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.